ప్రతి కూరలో వినియోగించేటువంటిది కొత్తిమీర. ఈ కొత్తిమీర పండించేటువంటి రైతులు ఏ విధంగా లాభాలు పొందుతున్నారో తెలుసుకుందాం. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ శివారులో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు పెండ్లి మొగిలి గారు కొత్తిమీర సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన ఏ విధంగా సాగు చేస్తున్నాడు, లాభాలు ఎలా గడిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ కొత్తిమీర పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మాకు సరే చేయాలనుకున్నా, సరే చూద్దాం అనేది చేసినాం. 10 గుంటలంతా అలికినా, అట్లా అలికినాక బాగానే అనిపించింది. ముందునే మొలక కూడా మంచిగానే అనుకున్నట్టుగా మాకు అనుకున్నట్టు సంబంధించి మంచిగా మొలిచింది. ఈ విషయంలో అయితే మాకు బాగా మంచిగానే అనిపిస్తుంది. ఏ సమయంలో సాగు చేసిరు దీన్ని? అంటే మొలకల్న వచ్చేసి ఇప్పటికి 26 రోజులు అవుతుంది. 20 రోజులకు వస్తుంది పంట చేతికి? ఇంకొక 15 రోజులు అయితే వస్తుంది. 10 గుంటల్లో సాగు చేసారు కదా, ఖర్చు ఎంత అయింది మీకు? ఖర్చు అంటే 2,000 వేసుకోరాదు ఇప్పటివరకు అయితే. అంటే కేవలం 2,000? 2,000 అయింది. ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మీకు? ఇది వచ్చేసి నా మంచిన దగ్గర నుంచి 25 నుంచి 30,000 అన్నారు. ఎన్ని రోజుల పంట? 2 నెలల లోపే. 2 నెలల లోపే. అంటే దీనికి ఏ విధంగా నీటి తరలు అందించడం కానీ, మిగతా సస్యరక్షణ చర్యలు కానీ ఏ విధంగా చేపట్టారు? అంటే మరి మన మొలిసేదాకా వారానికి 3 సార్లు కట్టేసిన. అంటే అట్లా వారానికి 3 సార్లు కట్టినాం. మళ్ళీ నిన్న మందు కూడా మంచిగా చల్లినాం. 2-3 కూలీళ్ళు పెట్టి కూడా మంచిగా గడ్డి లేకుండా నీట్గా చేసినాం. మాకైతే మంచిగా అనిపిస్తుంది దీని విషయంలో. అంటే ఎట్లా ఈ పెరిగిన తర్వాత ఎన్నిసార్లు కోసేటువంటి అవకాశం ఉంటుంది? ఒకటేసారి క్రాప్ అయిపోయిద్దా? ఒకటేసారికి తెంపేసి మొత్తానికి పీకేయడమే. ఒకటేసారి అయితే ఇది మార్కెట్ పోవాలంటే 2-3 రోజులు పడుతుంది. ఎట్లా మరి మార్కెట్లో ధర ఏ మోతాదులో ఉంటే మీకు గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? వచ్చేసి 30 నుంచి పైకి ఉంటేనే మనకి ఏమైనా గిట్టుబాటు. కిలోకి 30, ఒక్కొక్కసారి 100 నుంచి 150కి పోయేటువంటి రోజులు కూడా ఉంటాయి. టైం అది గాడు మన మార్కెట్ కదా, మనం ఏం చేయలేం కదా. మార్కెట్ విషయంలో అదే ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు ఏవే పంట సాగు చేసేది, ఈసారి ఇది ఎందుకు పెట్టాలనిపించింది? కొంచెం అందరికి చూద్దామని దానికి ఒక ఆలోచన వచ్చింది, చూద్దామని ఇలా దిగినాం అన్నట్టు. అంటే కొత్తిమీర కానీ దానికి ఎప్పటికైనా డిమాండ్. అంటే ప్రతిరోజు అన్ని వంటకాలలో వాడుతూ ఉంటారు కదా, ఫ్రైడ్ రైస్లు కానీ ఇంకా ఇలాంటి, అంటే వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా ఇది కంపల్సరీ. ఓకే, మాకు సరే చూద్దామని ఆలోచన చేసినా. మళ్ళీ నెక్స్ట్ నేను కూడా బాయికాడ ఇంకో 30 గుంటలు మళ్ళీ రేపు ధనాలు తెచ్చేది ఇంట్లో కూడా ఉన్నాయి. రేపు మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నది. అంటే మొత్తం మీద మీకు 2,000 పెట్టుబడితోటి 30,000 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉంది. అంటే 30,000 రావడం అనేటువంటిది ఈ 2 నెలల కాలంలో సరిపోయిద్దా, లేకపోతే వేరే పంట వేస్తే ఇంతకంటే ఎక్కువ సంపాదించేటువంటి అవకాశం? రేటు ఉంటే మాత్రం ఇది బాగానే ఉంటుంది. సార్ చూద్దాం అన్నట్టుగా ఆలోచనలో దిగినాం. ఇప్పుడు ఏమన్నా రోగాలు వస్తాయా వీటికి మరి? కొత్తిమీరకు అయితే ఏం రాలేదు. పై మంది కూడా ఏం కొట్టు లేదట. కొడితే మరి మొన్నకి ఇట్లా కొడదామని అనుకున్నా కానీ వద్దన్నారు. అంటే ఇది బాగా ఫ్రెష్గా ఉండాలి, నిగనిగలాడుతూ ఉండాలి కదా, అట్లా మరి బాగా రావాలంటే ఏమేమి మందులు వాడితే అట్లా వస్తుందని చెప్పి? అడుగు మంది జైవబాలే ఉండాలి. మనకు మీది మందులు దీనికి అవసరం ఉండవు. ఎలాంటి నీళ్ళు అనుకూలం దీనికి? నీళ్ళు మంచిగా ఉండాలి. నేను ఇప్పటికే దీనికి 6-7 తలలు కట్టినా. అంటే చాలా నీళ్ళు కట్టాలి దీనికి మరి? మళ్ళీ ఇప్పుడు రేపు వేయాలి మళ్ళీ. అంటే ప్రతిరోజు కట్టాలి? లేదు, 5 రోజులకు ఒకసారి. 5 రోజులకు ఒకసారి నీటి తరలు బాగుండాలి. ఏమన్నా కనుక ఒక 2 రోజులు నీరు అందకపోతే ఇది మొత్తం పంట కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందా? కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అన్నప్పుడు మనం చేసుకోవాలి. అది మొత్తం మీద మీకు ఈ పంట సాగు చేయడం అనేటువంటిది ఏ విధంగా ఉంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడైతే బాగానే ఉంది. అదే ఆలోచన ఎప్పుడు ఇదే ఫస్ట్ సారి. ఓకే అండి, ఇది పరిస్థితి. మొదటిసారిగా ఈ కొత్తిమీర సాగు చేయడం అనేటువంటిది జరిగింది. దీనికి చేయాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు అన్నీ కూడా చేస్తూ కేవలం 2,000 పెట్టుబడితోటి రూపాయలు 30,000 వరకు సంపాదించేటువంటి అవకాశం ఉందని రైతు పెండ్లి మొగిలి గారు చెబుతున్నారు.